దావీదు, గొల్యాతు కథ. ఇశ్రాయేలు ప్రజలు మరియు ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఫిలిష్తీయుల తరఫున ఒక మహాకాయుడు ముందుకు వచ్చాడు. అతని పేరు గొల్యాతు. అతను ఎంతో ఎత్తుగా, బలంగా ఉండి ఇశ్రాయేలు సైన్యాన్ని రోజూ భయపెట్టేవాడు. ఇశ్రాయేలు సైన్యంలో ఎవ్వరూ గొల్యాతును ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. ఆ సమయంలో దావీదు అనే చిన్న కుర్రవాడు తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి యుద్ధస్థలానికి వచ్చాడు. దావీదు గొల్యాతు మాటలు విని దేవుని నామాన్ని అవమానించడాన్ని సహించలేకపోయాడు. దావీదు రాజు సౌలు దగ్గరకు వెళ్ళి, ప్రభువు నా తోడుంటే నేను అతన్ని ఎదుర్కొంటాను అని చెప్పాడు. రాజు సౌలు దావీదుకు తన కవచాన్ని ఇవ్వాలని చూశాడు. కాని దావీదున్ వాటిని ధరించలేకపోయాడు. అందుకే దావీదు తనకు అలవాటైనవి మాత్రమే తీసుకున్నాడు. ఒక గొల్లె సంచి, 5 మృదువైన రాళ్ళు, ఒక గుల్ల. దావీదు గొల్యాతును ఎదుర్కొంటూ ఇలా అన్నాడు, నీవు ఖడ్గం, ఈటెతో నా దగ్గరకు వస్తున్నావు. కాని నేను సైన్యముల ప్రభువు నామమున నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి దావీదు తన గుల్లలో ఒక రాయి వేసి విసిరాడు. ఆ రాయి గొల్యాతు నుదిటిని తాకి అతడు నేలకూలిపోయాడు. ఇలా దేవుని సహాయంతో చిన్న దావీదు పెద్ద గొల్యాతును ఓడించాడు. ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం: మన బలం కాదు, దేవునిపై విశ్వాసమే గొప్పది. సమస్య ఎంత పెద్దదైనా దేవుడు మనతో ఉంటే భయం అవసరం లేదు. వినయము మరియు విశ్వాసము విజయానికి మార్గం.